బ్రో హాయ్ బ్రో. ఆయన సో కింగ్డమ్ ఎలా అనిపిస్తుంది వైబ్? కింగ్డమ్ వైబ్ అనిరుద్ధ్తో వేరే అంటే లెవెల్కి తీసుకుపోయింది. ఎందుకంటే గౌతమ్ తిన్ననూరి చూసుకుంటే మళ్ళీ రావా జెర్సీ ఫిలిమ్స్ లాగానే ఇది కూడా గట్టి ఎమోషన్ని నమ్ముకొని ఓ బ్రదర్ సెంటిమెంట్తో రాబోతుంది. దానికి తోడుగా మన నవీన్ నూలి ఎడిటర్, దాని తర్వాత అనిరుద్ధ్ మ్యూజికల్ కాబట్టి నెక్స్ట్ లెవెల్ వైబ్ అవుతుంది. హైప్ కూడా భారీ ఎత్తున, అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత అనిరుద్ధ్ లైవ్లో ఒక సాంగ్ పర్ఫార్మెన్స్ కానీ ఆ సాంగ్ ఉండే ఆ వైబ్ కానీ మంచి గట్టిగా ఉందన్న. ఓకే, సో విజయ్ దేవరకొండ సినిమా అంటే ఒక హైప్తో ఉంటుంది. సో ఎట్టకేళ్ళకి యాంటీ ఫ్యాన్స్ అనేది దాన్ని ట్రోల్ చేసేస్తారు. సో ఎలా చూడవచ్చు ఈసారి? అదే అన్న, విజయ్ దేవరకొండని అంటే చాలామంది ట్రోల్ చేస్తారు మంచిగా ఉన్న ఫిలింని కూడా, కానీ ఇప్పుడు అదే ఫ్యాన్స్ మీట్ పెట్టినప్పుడు విజయ్ అన్ననే మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పింది కూడా చూసినాం కదా, మనం కొట్టబోతున్నాం, మనం ఈసారి ఖచ్చితంగా నిలబడుతున్నాం, నెంబర్ 1 స్థానానికి పోతున్నాం అని చెప్పింది. కాబట్టి ఈసారి అందరూ అంటే టీఎఫ్ఐలో ఎవరైతే సినిమా బానిసలు ఉంటారో వాళ్ళందరూ ఒకటైపోయి విజయ్ అన్నని నెంబర్ 1 స్థానంలో కూర్చోబెట్టాలని ఫిక్స్ అయినారు. అంటే ఎలా అంటే లుక్స్ వైజ్గా ఎలా అనిపించినాడు? ఎందుకంటే చాలా వేరియేషన్స్ ఉన్నాయి, అంటే కానిస్టేబుల్గా ఇలా అలా అండ్ డియర్ మనం చూసాము వరల్డ్ ఫేమస్ లవర్లో. సో ఆ లవ్ స్టోరీలో ఎలా ఉన్నాయో ఈ క్రైమ్ స్టోరీలో కూడా అలానే ఉన్నాయంటున్నారు. అన్న లేదన్న, డిఫరెంట్ లుక్. ఎందుకంటే అర్జున్ రెడ్డి నుంచి వరల్డ్ ఫేమస్ లవర్ కానీ డియర్ కామ్రేడ్ కానీ చూసుకుంటే మనకి ఎంతసేపు ఉన్నా సరే మన విజయ్ దేవరకొండ అన్న లవర్ బాయ్ గానే కనిపించిండు. దానికి దీనికి త్రూ అవుట్ వేరే లుక్స్, దాని తర్వాత బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కూడా పూర్తి స్థాయిలో చేంజ్ చేసుకున్నాడు అన్న. అంటే మా సినిమాలో అచ్చువాటు రావు విజయ్ దేవరకొండగా అంటారు కదా. అస్సలు కాదన్న, ఈ సినిమా చూసినాక అట్లాంటి ఎవరైతే అన్నారో వాళ్ళందరికీ నోరు మూసుకోవాల్సిందే. ఎందుకంటే పర్ఫెక్ట్ కట్అవుట్ మెయింటైన్ చేసిందో ఆ స్క్రిప్ట్కి ఏదైతే హెయిర్ స్టైల్ కానీ బాడీ లాంగ్వేజ్ రావాలనో అదే పెట్టుకున్నాడు. ఎందుకంటే మనం గతంలో చూసుకుంటే లాంగ్ హెయిర్ పెట్టుకొని రగడ్ లుక్లో కనిపించడం అట్లా చూసినాం. కాబట్టి ఈసారి కరెక్ట్గా ఒక కాప్ ఆఫీసర్ ఎట్లయితే ఉండాలో అలాగే ఉండిపోయాడు. సో ఓవరాల్గా ఏం చెప్తారు దేవరకొండ గురించి? అన్న దేవరకొండ అన్న మాత్రం ఈసారి ఖచ్చితంగా గట్టి కొట్టబోతున్నాడు అన్న, 100% అదైతే. ఎందుకంటే ముగ్గురు ఒక్కరు కాదు, విజయ్ దేవరకొండ అన్న, గౌతమ్ తిన్ననూరి, దాని తర్వాత అనిరుద్ధ్, వీళ్ళ ముగ్గురు ఖచ్చితంగా ఈ ఫిలింని వేరే స్థాయికి తీసుకొని పోతారన్న. సో ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు బ్రో దేవరకొండని? వాళ్ళకి ఏం చెప్తాము, ఎట్లయినా ఏది చిన్న నెగిటివ్ బయట తీసుకున్నా సరే ఖచ్చితంగా ఇప్పుడు విజయ్ దేవరకొండ అన్న ప్రీ రిలీజ్ అదేది ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో డైలాగ్ చెప్పిండు X&X హీరోది. అట్లాంటి డైలాగ్ పట్టుకొని కూడా ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ట్రోలర్స్కి మనం ఏం చెప్పలేము అన్న. సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే చూడాలి సినిమా, వేరే వాళ్ళు చూడరు అని అంటున్నారు కదా, ఏమంటారు? ఎందుకు చూడరు అన్న, సినిమా కంటెంట్ నచ్చితే కోట్ లాంటి ఫిలింనే భారీ ఎత్తున విజయాన్ని అంటే అంతగానం భుజాల మీదకి వేసుకొని ఆడియన్స్ నడిపిస్తారు. ఈ ఫిలిం కూడా ఖచ్చితంగా గట్టి కంటెంట్ ఉంటుంది, ఇంకోటి స్క్రిప్ట్ కూడా మంచిగా అనిపిస్తుంది.